చౌకీదార్ చోర్ కామెంట్స్ పై సుప్రీంకోర్టుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం వేడిలో భాగంగా పొరపాటున మాట దొర్లిందని సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని రాహుల్ గాంధీ అన్నారు. చౌకీదార్ చోర్ కామెంట్స్ పై సుప్రీంకోర్టుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్రచార వేడిలో భాగంగా పొరపాటున మాట దొర్లిందని సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని రాహుల్ గాంధీ అన్నారు. ఇదే అంశంపై మనకి పూర్తి వివరణ ఇవ్వటానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ రమణ ఉన్నారు. రమణ, చెప్పండి, రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకి ఇచ్చిన మెయిన్ వివరణ ఏంటి? మాధురి, ఈసారి ఎన్నికల్లో వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు ఈసారి చాలా మటుకు పెరిగాయి. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయి. పార్టీ నాయకులు కూడా అదే విధంగా తమ స్థాయిని దాటి మరీ విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఏదైతే నరేంద్ర మోడీ తన చౌకీదార్ని ఈ దేశాన్ని కాపాడేందుకు నేను కాపలాదారుగా ఉంటాను, నేను ఎక్కడైనా సరే నేను ఈ దేశాన్ని కాపాడేందుకు నియంత్రణ ప్రయత్నిస్తున్నాను అని చెప్పి విధంగా ఆయన చౌకీదార్ అంటూ ఒక స్లోగన్ మొదలుపెట్టారు. దీనికి స్పందించినటువంటి రాహుల్ గాంధీ ఏంటంటే, ఆయన చౌకీదార్ కాదు, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం దోచుకుంటున్నటువంటి ఒక అనే విధంగా ఆయన వ్యాఖ్యానం చేశారు. ఈ వ్యాఖ్యానం మీద చాలా మటుకు దుమారం జరిగింది. ఎందుకంటే వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఆరోపణలకి స్థానమే లేదని చెప్పి సుప్రీంకోర్టు గట్టిగా స్పందించింది. సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో ఒకసారి ఈసీని కూడా ప్రశ్నించింది, అసలు మీ అధికారాలు ఏమిటి, మీరు ఎలా స్పందిస్తున్నారు, ఏమాత్రం మీరు ఇలాంటి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తూ ముందుకు పోతున్నారు అని గట్టిగా అడగటంతో, సుప్రీంకోర్టు అడగటంతో ఈసీ కూడా స్పందించి రాహుల్ గాంధీ అలాగే ఎవరైతే వ్యక్తిగత ఆరోపణలు, కొద్దిగా మతపరమైనటువంటి ఆరోపణలు, ఏది మత విద్వేషాలు తెచ్చుకుంటేటువంటి ఆరోపణలు చేస్తున్న వాళ్ళ మీద 1 రోజు, 2 రోజులు, 3 రోజులు నిషేధం విధించింది. ప్రచారానికి దూరం పెట్టింది వీళ్ళందరినీ. ఈ నిషేధాన్ని ఎదుర్కొన్న వాళ్ళలో సోనియా గాంధీ ఉన్నారు, మాయావతి ఉంది, అలాగే కొంతమంది అగ్రనేతలు కూడా దీంట్లో చేరారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా ఇలాంటి చౌకీదార్ అనే పదానికి వ్యతిరేక అర్థం చేస్తూ, చౌకీదార్ కాదు, ఆయన వేరే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం అనేది కొద్దిగా వివాదాస్పదం చేసింది. దీనికి స్పందించిన సుప్రీంకోర్టు గట్టిగానే హెచ్చరించింది. వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు ఎలాంటి పరిస్థితికి దారితీస్తాయి, ఎలాంటి విధానాలకు పోతాయి అనేది చెప్పుకుంటూ వచ్చింది. ఆ తర్వాత అదేవిధంగా వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు ఏ నాయకుడు చేయడానికి వీల్లేదు, అలాంటి పరిస్థితే లేదు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రచారం చేసుకునే ముందు దానికి తగ్గినటువంటి పద్ధతిలో ముందు పోవాల్సిందే తప్ప అంతకు మించి ఏదైతే పరిధులు ఉంటాయో ఆ పరిధులు దాటి ముందుకు పోవడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు గట్టిగానే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో
రాహుల్ గాంధీ కూడా తాను చేసినటువంటి పొరపాటును సమర్థించుకున్నారు. తప్పు చేశానని చెప్పి ఆయన అనుకున్నారు. ఆయన చౌకీదార్ గారు షోర్ అంటానికి చాలా పెద్ద వివాదమే చెలరేగింది. ఈ వివాదంతో ఆయన తల ఉంచాల్సి వచ్చింది. ఏ రాజకీయ నేత అయినా తన పరిధులు దాటి వ్యవహరించడం మంచిది కాదనే విషయాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించడం తర్వాత ఈసీ కూడా గుర్తించి ముందే చెప్పింది. దీనికి రాహుల్ గాంధీ తాను చేసినటువంటి వ్యాఖ్యలను విరమించుకున్నారు. సుప్రీంకోర్టుతో పాటు బహిరంగ క్షమాపణలు ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒక వ్యక్తిని కించపరిచే విధంగా, ఒక మతాన్ని, ఒక కులాన్ని, ఒక వర్గాన్ని, ఒక వర్ణాన్ని కించపరిచే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాఖ్య చేయడానికి వీల్లేదు అనేది రాజ్యాంగ స్ఫూర్తి. ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందులో రాహుల్ గాంధీ అతీతమైన వ్యక్తి కాదు. ఆ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పడంతో ఆయన తల ఒగ్గి మనకి సమాజానికి ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో చౌకీదార్ కాదు చోర్ అంటాన్ని ఆయన వెనక్కి తీసుకుని నిజానికి అలాగే భారతదేశ సమాజానికి క్షమాపణ చెప్పడం జరిగింది. మాధురి, అయితే రమణ, ఈ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి రాహుల్ గాంధీ అన్నారు. అయితే సుప్రీం ఈ నేపథ్యంలో రాహుల్కి ఏమైనా ఫైన్ వేసే అవకాశం ఉందా, లేకపోతే ఏదైనా శిక్ష అమలు చేసే అవకాశం ఉందంటారా? ప్రతి దానికి క్షమాపణ అనేది చాలా పెద్ద ఎక్స్క్యూజ్ లా ఉంటుంది. ఎందుకంటే నేను చేసింది తప్పు అని ఒప్పుకున్న తర్వాత దానికి శిక్ష అనేది పెద్దగా ఉండకపోవచ్చు. అది రాహుల్ గాంధీ కూడా చౌకీదార్ కాదు చోర్ అని చెప్పి అంటాం. ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడంతో ఆల్మోస్ట్ ఆల్ సుప్రీంకోర్టు కూడా దీనికి క్షమాపణకి అంగీకరించే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎందుకంటే వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు ఈ మధ్య చాలా పెరిగిపోయినాయి. ఈ ఇటీవల కాలంలో చూస్తే మనం ఇంతకంటే దారుణమైనటువంటి ఆరోపణలు అవి అలాంటివి మనం చూస్తున్నాం ఈ ఎన్నికల సమయంలో. ఈ మొత్తాన్ని నేపథ్యాన్ని తీసుకుని రాహుల్ చెప్పినటువంటి క్షమాపణతోనే సుప్రీంకోర్టు సంతృప్తి చెందే అవకాశం ఉంది. లేని పక్షంలో సుప్రీంకోర్టు మరోసారి అతన్ని వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యి క్షమాపణ చెప్పమని చెప్పి అడిగే అవకాశం కూడా ఉంటుంది. అంతకుమించి పెద్దగా ఆయనకి శిక్ష పడే అవకాశం అయితే లేదని నాకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి కేసులు చాలా వచ్చాయి, చాలా మంది జరిగినాయి. క్షమాపణ అనేది అన్నిటికీ మించినటువంటి ఇది కాబట్టి సుప్రీంకోర్టు కూడా సంతృప్తి చెంది అతనికి శిక్ష విధించే అవకాశం అయితే పెద్దగా లేకపోవచ్చని నేను భావిస్తున్నాను. ఓకే, రైట్ రమణ, థ్యాంక్ యూ.